హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడైతే ఈ సినిమాని స్టార్ట్ చేసిండ్రో అప్పటి నుంచి కూడా ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు ఒక 12, 13 సార్లు సినిమాని పోస్ట్‌పోన్ చేశారు. అండ్ థియేటర్లు బంద్ అన్నారు. అవంతా పోయింది. ఇప్పుడు మరొకసారి జూన్ 12కి ఖచ్చితంగా సినిమా వస్తుందని అనుకునే లోపే ఇప్పుడు జూన్ 12 కూడా రాదు. ఈ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది అనే విధంగా ఇంకొక న్యూస్ ప్రచారం అవుతుంది. సో మరి ఇందులో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సో ఈసారి హరిహర వీరమల్లో జూన్ 12 కాకుండా మళ్ళీ పోస్ట్ పోన్ అయితే కనుక ఫ్యాన్స్ ఖచ్చితంగా తిరగబడతారు. అది వాళ్ళు చాలా ఇదిగా కూడా చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా వాళ్ళు చేసే పనులకు కానీ ఎవరైనా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ ఆల్రెడీ 12వ తారీఖు లీవ్ చెప్పేసుకున్నారు కూడా. సోషల్ మీడియాలో అదే ట్రెండ్ నడుస్తుంది. మన ఆఫీస్లో లీవ్ చెప్పేసి అని అందరూ చెప్పుకుంటున్నారు. సో మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్యాన్స్ అంతా కూడా. అంటే వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్లాన్ ఎట్లా చేయాలి, ఏ థియేటర్లో చేయాలి, కట్అవుట్లు ఎట్లా కట్టాలి, బ్యానర్లు ఎట్లా కట్టాలి, పాలాభిషేకాలు ఎట్లా చేయాలి, పూలమాలలు ఎట్లా వేయాలి. సో ఇన్ని ప్లాన్లు చేసుకుంటున్నారు అందరూ కూడా. సో ఇలాంటి తరుణంలో ఆ పండగని ఆపుతాం అంటే వాళ్ళు ఒప్పుకోరు ఖచ్చితంగా. సో వాళ్ళు తిరగబడతారు. సినిమాని వాళ్ళే బాయ్కాట్ చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా నిర్మాతలు కాదు, వీళ్ళు ఫ్యాన్సే బాయ్కాట్ చేసే పరిస్థితి. ఒక 5 ఏళ్ళు వెయిట్ చేశారు. సో ఫైనల్గా డేట్ ఇచ్చారు, ఆ టైంకి వచ్చేయాలి. సో ఏదో అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్పి ఆ కారణాలు చెప్పకుండా సో వస్తే జనాలు చూసి ఖచ్చితంగా ఆదరిస్తారు. సో వీళ్ళు ఇంకేదన్నా పర్పస్ కోసం కాసేపు లేట్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒప్పుకోరు. సో మళ్ళీ నెక్స్ట్ లైనప్ పెట్టినా కూడా టైం లేదు. ఎందుకంటే వేరే వేరే సినిమాలకు షెడ్యూల్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న డేట్ ఇది ఒకటే. ఇంకా ఇది కూడా దాటేస్తే మళ్ళీ ఇంకో డేట్ దొరకాలంటే చాలా కష్టం. అంటే ఇప్పుడు ఇదొక బలంగా ఎందుకు నమ్ముతున్నారంటే ఇంకా ఒక 9 రోజులే ఉంది సినిమా రిలీజ్ కావడానికి. మరి ఇప్పటికి కూడా ఎలాంటి ఒక ట్రైలర్ రాలేదు. అండ్ దానికి మించి ప్రమోషన్స్ కూడా ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. మరి నిజమేనేమో, నిజంగానే పోస్ట్పోన్ అవుతుందేమో అని కూడా కొంతమంది అనుమానం. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రమోషన్స్ ఏం అవసరం లేదు. ఆ ట్రైలర్ అనేది నిజంగా అది రాలేదు. కొంచెం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు దానికోసం. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో వదులుతారని చెప్పి ఒక టాక్ ఉంది. సో అంతకుముందు మనం చూసుకుంటే సలార్ సినిమా ఉంది. సలార్ సినిమాకి ఎక్కడ ఏ ప్రమోషన్, ఒక్క ఈవెంట్, ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. ఒక ట్రైలర్ మాత్రమే వచ్చి ఉంటుంది, ఒక టీజర్ మాత్రం వచ్చి ఉంటుంది అనమాట. అది కూడా ఆన్లైన్లోనే. సో ఇంకెక్కడ కూడా సినిమా వస్తుందని కానీ ఎవరు చెప్పలేదు, డ్రమ్కాయ లేదు, ఎవరు కూడా ప్రమోషన్ చేయలేదు. కానీ సినిమా వచ్చినప్పుడు అందరూ థియేటర్కి వెళ్ళి చూశారు. అదొక స్టార్ పవర్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ స్టార్ పవర్ ఉంది ఖచ్చితంగా. సో అందులోనూ 5 ఏళ్ళు నలిగిన సినిమా కాబట్టి ఖచ్చితంగా జనం ఏం తీశారు 5 ఏళ్ల పాటు అని కూడా వచ్చి చూస్తారు. సో పవన్ కళ్యాణ్ గారికి గెటప్ కూడా కొత్త, ఒక డిఫరెంట్గా ట్రై చేశారు. సో ఒక వారియర్ ఎపిసోడ్, పీరియాడిక్ డ్రామా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయాలి. సో ఖచ్చితంగా ఆయనకి ఇది కొత్తగా, అంటే ఆయన ఈ పాత్రలో చూడటం చాలా జనాలకు అందరూ కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా. సో అందరూ ఎంటర్టైన్ అవుతారు. ఎందుకంటే క్రిష్ గారు స్టోరీలు చాలా బలంగా రాసుకుంటారు, మంచి స్టోరీతో వస్తారు, డెప్త్ ఉన్న స్టోరీతో. ఖచ్చితంగా ఇది కానీ వర్కౌట్ అయిందంటే ఇండియన్ స్క్రీన్స్ మొత్తం మరొకసారి షేక్ అవడం, ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళు బాగా వస్తాయి. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుని ఈ సినిమాని వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే నిర్మాతలు ప్రమోట్ చేయకపోయినా ఇంటింటికి తిరిగి వాళ్ళే సినిమా వచ్చిందని చెప్పి చూపిస్తారు కూడా. అవసరం అయితే ఒక 10 మందికి, ఒక అభిమాని తన చుట్టూ ఉండే 10 మందికి టికెట్ వేసి చూపించిన ఆశ్చర్యపోకర్లా. సో అట్లా వాళ్ళ ఫ్యాన్సే హైప్ చేస్తున్నారు సినిమాని. ఖచ్చితంగా సినిమా మంచి టాక్ వస్తే కనుక జనాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో ఇంకా దాని తర్వాత ఓజీ ఎట్లానో హైప్ ఉన్న ప్రాజెక్టే కాబట్టి సో హరిహర వీరమల్లు ఎలా గట్టెక్కుద్దని చెప్పి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి జూన్ 12 ఏం జరగబోతుందని.